ప్రజాస్వామ్యంలో పత్రికలు అనేటటువంటివి ప్రజల పక్షాన పోరాడాలి. అలానే అంతకుముందు పోరాడేవి. కానీ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి 2 విషపుత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి, వీళ్ళు నిరంతరం ప్రజల మీద విషం చిమ్మటం, ప్రజల పక్షాన ఎవరైనా పోరాడుతూ ఉంటే ఆ పోరాడేటటువంటి రాజకీయ పార్టీల మీద విషం చిమ్మటం, ఏదన్నా ప్రజల వైపుగా మాట్లాడుతున్నటువంటి మీడియా సంస్థలో, లేదంటే ప్రజల వైపు రాస్తున్నటువంటి పత్రికలో ఏదైనా ఉంటే వాటి మీద విషం చిమ్మటమే ఏకైక లక్ష్యంగా వెళ్తున్నాయనేది స్పష్టం. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారికి భజన, జగన్మోహన్ రెడ్డి గారికి మీద విషం చిమ్మటం, ఈ రెండే వాళ్ళ టార్గెట్. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లని, దాదాపుగా 1,00,000 పెన్షన్లని ఒకేసారి తొలగించినటువంటి కార్యక్రమం, బహుశా దేశ చరిత్రలో 1,00,000 పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, అది కూడా ఒకేసారి తొలగించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఆ నీచమైనటువంటి చరిత్రను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఉన్నారు. అలానే అధికారంలోకి వచ్చినటువంటి కేవలం 14 నెలల్లోనే 4.5 లక్షల పెన్షన్లు తొలగించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాన్ని కవర్ చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట పింఛన్పై ఫేక్ రచ్చ చేస్తుందని చెప్పి ఒక నీచమైనటువంటి ఆర్టికల్ని ఆంధ్రజ్యోతి రాసి, దివ్యాంగులంటే వీళ్ళకి ఎంత కక్షో చెప్పకనే చెప్పింది. ఒక ఫోటో వేశారు, అతనంతా అక్కడ చేయలేదన్నట్టుగా ఇక్కడ వీడియో పెట్టాడంట, తర్వాత చేయి చూపిస్తూ వీడియో పెట్టాడంట. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అతనికి పింఛన్ రాలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసేసింది లేదు అంటే ఇతను పింఛన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇలా ఎవరో ఒకళ్ళు వీడియో పెడితేనో, లేదంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటో వేసి అందరినీ ఇలా మీరు అవమానపరచడమే కదా. అంటే అందరు దివ్యాంగులు వాళ్ళకంటే అంతకుముందు చేతులు ఉన్నా కూడా లేరన్నట్టుగా చూపిస్తున్నారనేటటువంటి అవహేళన చేయటమే కదా మిస్టర్ రాధాకృష్ణ. మీరు 4.5 లక్షల పెన్షన్లు తొలగించారనేది వాస్తవం. సాక్షాత్తు మొన్న మీ మంత్రి ఏదైతే పార్థసారథి చెప్పాడు, ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంలో 8.5 లక్షల పెన్షన్లు ఉన్నాయి, ఈ 8.5 లక్షల పెన్షన్లకు సంబంధించిన దివ్యాంగుల పెన్షన్ల మీద ఆల్రెడీ నోటీసులు ఇస్తే దాంట్లో 1,00,000 పెన్షన్లని తొలగించాము వాళ్ళని, ఇంకొక 50,000 మంది రెస్పాండ్ కాలేదు, వాళ్ళని కూడా తొలగించబోతున్నామని చెప్పి సాక్షాత్తు మొన్న మీ మంత్రి పార్థసారథి చెప్పినటువంటి విషయమే. సో 66.5 లక్షల పెన్షన్లు ఉండేటటువంటి దాన్ని మీరు 62 లక్షలకు తీసుకొని వచ్చారు. దాదాపుగా 4.5 లక్షల పెన్షన్లు తొలగించినటువంటి మాట వాస్తవం. దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు, మామూలు పెన్షన్లు కావచ్చు. ఇదైతే క్లియర్ కదా. ఎందుకు తొలగించారు దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ మీరే రాస్తే అడ్డంగా దొరికిపోతారు వార్తలు. ఏమని మీరు హెడ్డింగ్ పెట్టారు? పింఛన్పై ఫేక్ రచ్చ అని పెట్టి కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం జిమ్ముతుంది, దివ్యాంగుల పెన్షన్ల తొలగింపై అసత్యాలు అని రాశారు. అంటే రోడ్డు మీదకి వచ్చినటువంటి దివ్యాంగులందరూ దివ్యాంగులు కాదా? అంటే ఇప్పుడు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళు, మా పెన్షన్ తొలగించారని చెప్పి వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్న వాళ్ళు మీ దృష్టిలో దివ్యాంగులు కాదా? నేను సూటిగా అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ దివ్యాంగులు కాదా? ఎవరో ఒక వీడియో పెట్టారంట, ఆ వీడియోకి సంబంధించి అది ఫేక్ అని మీరు చెబుతున్నారు. అది ఫేక్ ఒరిజినల్లో అదేంటో ఆ వీడియో మనకి తెలియదు. సో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సో ఒక వ్యక్తిని చూపించేసి 1,00,000 మంది దివ్యాంగులకు మీరు పెన్షన్లు ఎగ్గొడితే ఆ 1,00,000 మంది దివ్యాంగులు కాదని అంటే ఎట్లా? కనీసం మానవత్వం ఉండాలి కదా, మనిషిలాగా వార్తలు రాయాలి కదా. అమరావతి మునిగిపోయిందంటూ, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఊడిపోయి విజయవాడ నగరం మునిగిపోతుందంటూ నిన్నటి వరకు అసత్య ప్రచారం చేశారు. అమరావతి మునగలేదా? మొన్న మీకే ఛాలెంజ్ విసిరా, మీరు మగాళ్ళు అయితే రండి, నేనే వస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని మిస్టర్ రాధాకృష్ణ గారు. అమరావతి మునిగిందనేది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని లంబూతులు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తిట్టాడనేది వాస్తవం. ఈ 14 నెలల కాలంలో 1,91,000 కోట్ల అప్పులు చేసిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నమాట వాస్తవం. మీరు అన్నట్టుగా 1,00,000 పెన్షన్లు తొలగించిన మాట, దివ్యాంగుల పెన్షన్లు వాస్తవం. 14 నెలల కాలంలో 4.5 లక్షల పెన్షన్లు తొలగించిన మాట వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే కదా. విజయవాడ మునిగిపోతుందని మేము ప్రచారం చేశాము, మీరే కదా అమ్మో బోట్ వచ్చింది, దానికి బులుగు కలర్ ఉంది, ఆ బోటుని అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజీని కూలగొట్టేస్తున్నారు,
ఆ ప్రకాశం బ్యారేజ్ కూలిపోతే 2 లక్షల మంది చచ్చిపోతారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి విషపుత్రిక అలియాస్ ఆంధ్రజ్యోతి మీరే కదా, దాని మీద సమాధానం చెప్పాలి కదా. అర్హులకు ఒక్కళ్ళకి కూడా పింఛన్ ఆబ్బోమని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందంట. ఎందుకు ఇలాంటి రాసి ఇంకా విషయం నింపుతారు ప్రజల్లో. జగన్ రోత పత్రికలో కట్టుకథలు ఇప్పుడు మరింత బరిదగించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న చేతులు కాళ్ళు లేని దివ్యాంగులను చూపుతూ అన్యాయంగా పింఛన్లు తీసేస్తున్నారంటూ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేశారు. అంటే రోడ్ల మీదకి వచ్చినటువంటి దివ్యాంగులందరూ ఫేక్ మీ దృష్టిలో. ఎంత దుర్మార్గం అండి. అవయవాలు సరిగ్గా లేనటువంటి ఆ దివ్యాంగులని నిజంగా బాధ కలిగేటటువంటి అంశం. వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ని తొలగించారనంటే అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీ పత్రికలు నేను అడుగుతున్నా, దివ్యాంగుల మీద ఎంత విషయం చెబుతా ఫేక్ వార్తలు రాసి వాళ్ళందరూ దివ్యాంగులే కాదని చెప్తారా? మొన్న ఒక మహిళ చనిపోయింది కృష్ణా జిల్లా మొమ్మలో పెదపూడికి చెందినటువంటి మేడం లక్ష్మి అనే మహిళ దివ్యాంగ పింఛన్ తొలగించిన కారణంగా మరణించినట్టు రాశారు. ఆమె అంతకుముందు 60% వైకల్యం ఉంటే ఇప్పుడు 40% ఉందని చెప్పి డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరి మీద ప్రెజర్ చేసి మీరు ఎలా సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు చూడలేదా? పుట్టుకతో ఏదైతే కళ్ళు కనపడినటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు మీరు వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా కళ్ళు కనపడుతున్నాయి. పుట్టుకతో అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా అసలు అంగవైకల్యం లేదు, వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అనేటటువంటి దొంగ వార్తలు రాస్తూ ఇంత దుర్మార్గం పనికిరాదు పత్రికలకు. ఎందుకంటే ఇది జగనే 9,56,000 పెన్షన్లు తీసేశారని చెప్పి ఈయన ఎవరో కొండపల్లి 45 లక్షల పెన్షన్లు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చింది 2019. జగన్ గారు వచ్చినాక అది 66 లక్షలని. ఎక్కడ పెన్షన్లు తొలగించారు? సమాధానం చెప్పాలి. దివ్యాంగుల మీద ఏదైతే అవ్వతాతల మీద ఇంత కక్ష పనికిరాదు రాధాకృష్ణ గారు. ఇది మనిషిగా పుట్టినటువంటి వాడికి ఇది తగదు అనేది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం.